హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన అమలాపురం పట్టణానికి అయితే వచ్చామండి. అక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చామండి. ఇదిగోండి, మనకి టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి ముందుగానే ఒక రావి చెట్టు అయితే కనిపిస్తుందండి. మనకి టెంపుల్కి రెండు వైపులా కూడా ఒకవైపు ఏమో అంటే మనం ఎంటర్ అవ్వడానికి కుడి పక్కన అనమాట లక్ష్మీ గణపతి వారి ఆలయమును, ఆ ఆలయంలోనే జ్ఞాన సరస్వతి దేవి వారి ఆలయం కూడా ఉంటుందండి. ఎడమ పక్కనేమో వైష్ణవి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉంటుందండి. అలాగే మనకి బయటికి పంచముఖ ఆంజనేయ స్వామివారు కూడా కనిపిస్తారండి. ఆ పక్కనే మనకి కోనేరు ఉంటుందండి. మనం టెంపుల్కి వెళ్ళడానికి ముందర ఇలా జయ విజయ అనేటువంటి ద్వారపాలకుల యొక్క విగ్రహాలు కూడా ఇలా నిర్మించారండి. ఇక్కడ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలండి. లోపలైతే టెంపుల్ ఉంటుందండి. ఈ జయ విజయ అనేటువంటి ఈ విగ్రహాల యొక్క దాతలు కూడా ఇక్కడ చూడొచ్చండి. ముందుగా మనం లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయానికి అయితే వచ్చామండి. అక్కడ మనకి లక్ష్మీ గణపతి వారికి, జ్ఞాన సరస్వతి అమ్మవారికి కూడా మనకి పూర్ణాభిషేకం శుక్రవారం జరుగుతుందంటండి. అలాగే ఇక్కడ ఈ బోర్డులు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడొచ్చండి. ఇక ముందుగా లక్ష్మీ గణపతి స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి పక్కన జ్ఞాన సరస్వతి అమ్మవారు కూడా ఉంటారండి. ఆ పౌర్ణమి విశేష పూజ అని చెప్పి అది కూడా మనకి ఆ బోర్డు పెట్టారండి. అక్కడ కావాల్సిన వాళ్ళు పూజ చేయించుకోవచ్చు ఆ రోజున. ఇది కూడా అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా మనం ఇలా దర్శించుకున్నామండి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా మంచినీరు సౌకర్యం అయితే ఉందండి. ఆ పక్కన కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంది. ఆ పక్కనే మనకి కాలు కొడుకునే ప్లేస్ కూడా ఉందండి. ఆ పక్కనే మనకి కోనేరు కూడా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, లోపల ఆదిశేషుడి మీద శయనిస్తున్నటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహం అయితే ఉందండి కోనేరు మధ్యలో. ఇదిగోండి, ఇలా అయితే టెంపుల్ ఉందండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, చుట్టూ చెట్లు ఉన్నాయి, మధ్యలో కోనేరు, ఇంకోటి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది చూసారా. ఆంజనేయ స్వామి టెంపుల్ అదే స్టాట్యూకి బ్యాక్ సైడ్ అయితే మనకి ఫౌంటైన్ కూడా ఉందండి. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అయిన తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉందండి. టెంపుల్ అయితే మనకి చాలా పెద్దదండి. ఇదిగోండి, ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత మనమైతే ప్రదక్షిణలు వేయాలండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, అన్ని గుళ్ళలో నార్మల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే 7 ప్రదక్షిణలు చేస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి, 27 ప్రదక్షిణలు చేస్తారండి. 27 నక్షత్రాలకి గుర్తుగా 27 ప్రదక్షిణలు అయితే చేస్తారండి. ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరులుగా చాలా ప్రసిద్ధి చెందారండి. ఇదిగోండి, ఈ ఆలయానికి చుట్టూ చూసారా మనకి కళ్యాణ మండపాలు చాలా ఉంటాయండి. అంటే ఇక్కడ స్వామివారిని తలుచుకున్నంత మాత్రాన, ఈ స్వామివారిని దర్శించినంత మాత్రాన ఎంతోమందికి వివాహాలు జరుగుతాయని నమ్మకం అండి. చూడండి, అడుగడుగునా మనకి కళ్యాణ మండపాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. మనకి గుడి చుట్టూరా కూడా ఉన్నాయండి. అలాగే అంటే దీన్ని బట్టే మనకు తెలుస్తుంది ఇక్కడ వివాహాలు అంత గొప్పగా అంత ఘనంగా చేసుకుంటారండి. చాలా ఉన్నాయి చూసారా. అదిగోండి, ఇవన్నీ కళ్యాణ మండపాలండి. స్వామివారి టెంపుల్ చుట్టూరా కూడా ఉన్నాయండి మండపం. మనకి టెంపుల్ చుట్టూరా కూడా ఉన్నాయండి ఇలాంటి మండపాలు ఉన్నాయి. అదిగోండి, మీకు దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను. చాలామంది పెళ్ళి కుదిరితే లేదా ఇక్కడ చేసుకుంటామని చెప్పేసి మొక్కుకుంటారంటండి అలాగా. ఇదిగోండి, ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇలా మనకి ఉచిత దర్శనం, అలాగే మనకి ప్రత్యేక దర్శనం 20 రూపీస్ టికెట్ అయితే ఉందండి. కొంచెం ఖాళీగా అనిపించిందని లైన్, నేను అందుకని ఉచిత దర్శనానికి వెళ్తున్నానండి. ఇలా అయితే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ స్వామివారి మూర్తులు అయితే కనిపిస్తారండి. మనకి ఆపోజిట్లో మనకి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఇలా లోపలికి వెళ్తే టెంపుల్ అండి. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం మాత్రం. ఇదిగోండి, స్వామివారిని దర్శించుకోవచ్చు బయట కూడా. మనం దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉదయం 9 గంటల నుంచి 11:15 వరకు సుదర్శన హోమం అయితే జరుగుతుందంటండి. ముందుగా మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే ముందుగా పద్మావతి అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తారండి. మనకి స్వామివారికి ఒక పక్కన, ఇదిగోండి, ఇంకో మనకి సాగర మదనం చేస్తున్నటువంటి దేవతల విగ్రహం కూడా మనకి కనిపిస్తుందండి. ఇక్కడ చిత్రం కనిపిస్తుంది గోడల మీద. ఇదిగోండి, అంటే పద్మావతి అమ్మవారు ఉన్న వైపు అనమాట. మనం ముందరికైతే వెళ్ళాలండి. ఇంకోటి వెంకటేశ్వర స్వామివారు అయితే అక్కడ ఉంటారండి. అక్కడ వీడియో తీయడానికి అలౌ లేదు. ఇంకొక పక్కన బీబీ నాంచారు అమ్మవారు అయితే ఉంటారండి. అక్కడ గోడ మీద ఏమో మనకి ఏం కనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుడు రథసారథుడిగా ఉంటాడు. అర్జునుడు వెనక ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే మనం దర్శించవచ్చండి. అక్కడ కోరికలు తీర్చేటి కోనేటి రాయుడు అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారండి. పెళ్ళిళ్ళ వెంకన్నగా కూడా ప్రసిద్ధి అండి బాగా.
ఈ కోనేరుని ఆధునీకరణ చేసిన వారి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఈ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించిన వారు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు అయితే ఉందండి ఈ ఫౌంటైన్ దగ్గర. ఫౌంటైన్ దగ్గర మనకి కోనేరు దగ్గర మనకి ఇలా మొక్కలైతే ఉన్నాయండి. ఇక్కడ బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. మనకి ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ కూర్చుంటే ఈ కోనేరు ముందర ఇలా వ్యూ చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి మనసుకి. ఇంకా ఏంటంటే స్వామివారికి ఎడమ పక్కకు వస్తే కనుక ఇలా ఇది ఏంటంటే అన్న ప్రసాదశాల అంటండి. వకుల మాత యొక్క అన్న ప్రసాదశాల అంటండి. ఇక్కడ మనకి ప్రతి శనివారం కూడా భోజనాలు అయితే ఉంటుందండి, ఉచిత భోజనం అయితేనే. ఇదిగోండి ఇలా అయితే ఉంది. దీనికి పక్కనే ఏంటంటే అండి ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదండి, దీనికి పక్కనే ఒక స్వామివారి కళ్యాణ మండపం ఉందండి. ఇంకోండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మండపం అంటే ఇక్కడ కళ్యాణం అయితే చేస్తారంటండి స్వామివారికి. ఇదిగోండి అక్కడే చాలామంది వెయిటింగ్ రూమ్లా ఉంది చూసారా. ఇక్కడ ఏంటంటే అందరూ వెయిట్ చేస్తున్నారండి. భోజనాలు అయితే ఇక్కడ పెడతారంట. ఇదిగోండి ఈ వెయిటింగ్ హాల్లో అయితే ఇంకా అందరూ అలా వెయిట్ చేస్తున్నారు. భోజనాలు అయితే ఇంకోండి అరేంజ్ చేస్తున్నారు. టేబుల్స్ అవి వేస్తున్నారు చూసారా. ఇదిగోండి ఇలా అరేంజ్ చేస్తున్నారు. ప్రతి శనివారం అయితే చాలా గొప్ప అన్నదానం అయితే జరుగుతుందంటండి ఇక్కడ. కొంచెం టైం పడుతుంది, మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి చూడండి ఇక్కడైతే మనకి చూడొచ్చు. ఇదిగోండి భోజనాలు అయితే వడ్డిస్తున్నారు. ప్రసాద వితరణ జరుగుతుందండి. అందరూ ఉచిత భోజనాన్ని అయితే స్వీకరిస్తున్నారండి ఇక్కడ. శనివారం కదండి, చాలా రష్గానే ఉంది టెంపుల్ అయితే. ఎవరైనా కళ్యాణం కోరుకున్న వాళ్ళు ఈ స్వామివారిని అయితే వచ్చి దర్శించండి. 7 శనివారాలు వస్తారంటండి ఇక్కడికి చాలామంది. ఇక్కడ ఉచిత ప్రసాద వితరణ కూడా జరుపుతున్నారండి. ఇదిగోండి మనకి ఇలా ప్రసాదం అయితే ఇస్తున్నారండి. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి. మనం బయటకు రాగానే ప్రసాదం తీసుకుని ఇక్కడ ఇలా స్వామివారి యొక్క అవతారాలని ఇక్కడ దర్శించవచ్చండి. ఇదిగోండి వామనావతారం, పరశురామావతారం, రామావతారం, ఇలా అన్ని స్వామివారి యొక్క అవతారాలన్నింటినీ మనం ఇలా దర్శించవచ్చు. ప్రసాదం యొక్క కౌంటర్ బయట అనమాట. ఈ క్షేత్ర స్థల పురాణం కనుక చూసుకుంటే గౌతమి నదీ తీరం సమస్త పుణ్యక్షేత్రాల్లో చాలా ఉత్తమమైందండి. అటువంటి కోనసీమ ప్రాంతంలో సప్తసాగర సంగమ తీర్థములకు మధ్యని ప్రాంతం పంచారామ క్షేత్రం. ఈ పంచారామ క్షేత్రాలకి నాయకి మనస్థానం ఆక్రమించినటువంటి ఈ అమలాపురాన్ని ద్రౌపది స్వయంవరం అనంతరం ద్రౌపది మహారాజు అమలాపురంలో శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారిని ప్రదర్శించడానికి అమలాపురం వచ్చారంటండి. అప్పుడు అమలాపురాన్ని పాంచాలపురంగా పిలిచేవారంట. తదుపరి ఆమ్లీపురంగా పిలిచారంట. బ్రిటిష్ వారి రాకతో అమలాపురంగా రూపాంతరం చెందిందంటండి. పూర్వం 700 సంవత్సరాల క్రితం గొడవర్తి వంశీయులు రామావధానుల కళలో స్వామివారు కనిపించి అమలాపురంలో మీ భూమి యందు తను వెలిసినట్లుగా, అంటే స్వామివారు వెలిసినట్లుగా భక్త జనకోటికి నా దర్శనం కోసం ఆలయం నిర్మించండి అని చెప్పి, అయితే తనను అక్కడ కళ్యాణ వెంకటేశ్వరునిగా ప్రతిష్ఠించమని చెప్పారంటండి. ఆ ప్రాంతంలో కాలక్రమేణా పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి అని చెప్పారంటండి స్వామివారు. అప్పుడు రామావధాని గారు మర్నాడు వారి భూమి అని తవ్వకాలు మొదలు పెడితే స్వామివారు ఏకశిలపై భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా ఏకశిలలో బయటపడ్డారంటండి. చైత్రశుద్ధ దశమి నాడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటండి. అయితే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా భక్త ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించారంటండి. స్వామివారి వెలియడానికి నిదర్శనంగా చిందాడ గరువు అనేటువంటి గ్రామంలో ఒక మడుగు ఉందంటండి. అక్కడైతే ఒక పెద్ద గంట బయటపడిందంటండి. ఆ గంటను కూడా ఈ దేవాలయంలో కట్టారంట. అప్పటి నుంచి ఈ ప్రాంతం వివాహాలకు చాలా ప్రసిద్ధి చెందిందంటండి. స్వామివారి కళ్యాణ వెంకటేశ్వరంగా ప్రసిద్ధి చెందారండి. ఇదిగోండి క్షేత్రం అయితే చాలా గొప్పగా ఉందండి. మనకి ముకుంద మూవీ కూడా ఇక్కడ జరిగిందండి షూటింగ్ అనేటువంటిది. అక్కడ కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడైతే మనం స్థల పురాణాన్ని అయితే ఇలా చూడొచ్చు. ఇక్కడ మనకి తులాభారం కూడా అవైలబుల్గా ఉందండి. అక్కడే మనకి ఇలా స్థల పురాణం గురించి మనకి ఇలా ఈ బోర్డు అయితే పెట్టారండి అక్కడ. ఇది మనకి అమలాపురం మహిపాలి వీధి అనేటువంటి ప్లేస్లో అయితే మనకి కనిపిస్తుందండి టెంపుల్ అనేటువంటిది. ఈ శనివారం కావడం వల్ల చాలా రద్దీగా అయితే ఉందండి టెంపుల్ అయితే మాత్రం. కానీ ఎంత జనం వచ్చినా సరే దర్శనం మాత్రం చాలా ఫ్రీగా అవుతుందండి. ఇలా మనం అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఎవరైనా వివాహాలు కావాలి అనుకున్న వాళ్ళు 7 శనివారాలు వచ్చి 27 ప్రదక్షిణలు అంటే చేయండి. మీ కోరికలను తీర్చుకోండి. ఇక్కడ వివాహాలు జరిగిన వాళ్ళకి పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి చాలా సుఖంగా సంతోషంగా
ఉంటారు అనేసి ప్రతీది ఉందండి. ఇక్కడ మనకి కొబ్బరికాయలు ఇవన్నీ కూడా మనకు బయట అవైలబుల్గా దొరుకుతున్నాయండి. ప్రసాదం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లోనండి టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి యొక్క దేవస్థానం సంబంధించి శాశ్వత అన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ఇవ్వాలి, అమౌంట్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి టికెట్ కౌంటర్ దగ్గర. అలాగే మిగిలిన ఇక్కడ దేవాలయంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలను కూడా మనకి ఇక్కడ దర్శించవచ్చండి. ఇంకొండి ఇలాగా కోనేరు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి చూడడానికి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.